ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు. న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సిజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది. సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. ఇందిరా సిజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం తప్ప? గతంలో మన్మోహన్ ఇస్తార్ విందుకు సిజేఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం. ఇది మరి విందులాగున్నదా? ఇంటికి పోయి విందు అంటారేంది మీరు? ఆల్ పార్టీస్ వచ్చినప్పుడు వేరు. ఇక్కడ ఏంది మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ విందు అనేది ఏంటిది? అందరు వస్తారు, ప్రతిపక్ష పార్టీలు వస్తాయి, గవర్నర్ గారు వస్తారు, అవసరమైతే రాష్ట్రపతి గారు వస్తారు, అందరు లీడర్లు వచ్చి కూర్చొని షాయో సమోసాలో తినిపోయేది ఇఫ్తార్ విందు. మరి ఇదేంటిది? ఇది ఇఫ్తార్ కాని విందు. ఇది ఏ సొంత ఇంటికి పోతారా సిజే వాళ్ళ ఇంటికి? అంటే ఇప్పుడు అక్కడ ఏం ముచ్చట పెట్టచ్చుండో, ఎవరి కేసులు బలం చేయమని చెప్పిండో. నిజంగా మొత్తం న్యాయస్థానాల మీద మనకు కూడా అనుమానం వచ్చే స్థాయికి మోడీ ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి, చాలా చాలా సెంటిమెంట్గా కొడతాను మోడీ. ఇప్పుడు ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇడికి పోయి పూజ చేస్తాడు. పూజ చేయగానే అంటారు మన హిందుత్వాన్ని బలపరచడానికి పోయింది మోడీ అంటాడు. ఈ హిందుత్వం సాటిని ఏముంటుంది? న్యాయ వ్యవస్థను దెబ్బతీసేది ఉంటుంది. రేపు పోయింది పూజ చేసేదే కనబడతాను కదా మనకు. ఇప్పుడు మోడీ మీద అంటే మనకు అసలు ఎవరికి నమ్మకం లేదు. కానీ ఇక్కడ ఉన్న మన జస్టిస్ చంద్రచూడ్ గారి మీద పోతుంది కదా మనకు నమ్మకము కావచ్చు, అనుమానం కలుగుతుంది. ఇట్లా సొంత ఇండ్లకు పోవడం ఇది మంచిది కాదు. సిజేఐ గారు మీరు అన్నా సార్ మనం ఎక్కడన్నా కలిసి ప్రజల సమక్షంలో పండుగ చేసుకుందాం కానీ మా ఇంటికి రాకూరి సార్ అని అంటుంటారు మీరు. ఇది చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఇది ఆయన వ్యక్తిగత నివాసంలోకి పోయి ప్రధానమంత్రి గారు పోయిందంటే ఇది ఇక ఎన్ని అనుమానాలకు దారితీస్తుంది. పోయింది మొత్తం. సుప్రీంకోర్టు జడ్జి గారిని మారవలసిందే, లేకపోతే ఇది ప్రమాదమే. ఇక చంద్రచూడ్ గారి మీద ఇన్ని రోజులు చాలా విశ్వాసం ఉండే, ప్రజలకు కావచ్చు లేకపోతే నాయకులకు కావచ్చు, అందరికీ విశ్వాసం ఉండే.